పోలవరం జిల్లా మన్యంలో సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీస్ ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవా కార్యక్రమంలో భాగంగా మూలపాడు గ్రామంలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ చెన్నబిల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజనులకు ఆరోగ్య సూత్రాలను వివరించి సుమారు 160 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. అంతేకాకుండా వారికి బిస్కెట్స్, పాత బట్టలు, చెప్పులు, ప్లాస్టిక్, స్టీల్ సామాన్లను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చెన్నబిల్లి మాట్లాడుతూ గత మెడికల్ క్యాంపులో గళమెత్తి విప్లవ గీతానికి వంత పాడిన మన కుమార్ నేటి మెడికల్ క్యాంపులో మోగబోయి నిలువెత్తి చిత్రపటంగా మారి జోహార్లు అందుకుంటున్నారని అన్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయనతో గడిపిన జ్ఞాపకాలు మన జీవితకాలం మనతో శాశ్వతంగా ఉండిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్జున్ రావు, జన సాంస్కృతిక మండలి కాకినాడ జిల్లా అధ్యక్షులు సోమశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి ఎండకొండ శామ్యుల్, జేబీ మాటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు రాజు, సింహాచలం, షేక్స్పియర్, అశోక్, రాజ్ కుమార్, స్థానిక కార్యకర్తలు శంకరమ్మ, లక్ష్మి, పోసమ్మ, నాగమణి, రాజలక్ష్మి, ఉమా పార్వతి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మెడికల్ క్యాంపులో మోగబోయి నిలువెత్తు చిత్రపటంగా మారి జోహార్లు అందుకుంటున్నాను. భౌతికంగా ఆయన విప్లవ కుమార్ గారు మన మధ్య లేకపోయినా ఆయనతో గడిపిన జ్ఞాపకాలు మన జీవితకాలం మనలో శాశ్వతంగా గుర్తుండిపోతాయి. ఆయన చివరి క్షణం వరకు భారత విముక్తికి మార్క్సిజం, లెనినిజం, మానవ ఆలోచన విధానం, చోరమజందారు బాట, వినోద్ మిశ్రా మార్గమే ఏకైక సిద్ధాంతంగా నమ్మిన మహనీయుడు, విప్లవకారుడు మన కామ్రేడ్ విప్లవ కుమార్. ఆయన ఆశయాలను కొనసాగిద్దాం, ఆయనకు నిజమైన నివాళి అర్పిద్దాం.